వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. నాకు తెలిసి టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. డే 1లో స్టార్టింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏం జరిగింది, సెకండ్ ఇన్నింగ్స్లో డే 2లో ఏం జరుగుతుంది అర్థం కాక అందరూ ఒకంత సర్ప్రైజ్కి గురవుతుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు సెకండ్ ఇన్నింగ్స్ మీద టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేస్తుందని. ఏంటండి 172 ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 150కే ఆల్అవుట్ అయిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా లాస్ కాకుండా కేవలం ఓపెనర్ ఆడుతూ 172 రన్స్ కొట్టారు. దాదాపు 200+ లీడ్ ఉంది ఇప్పుడు టీమిండియా చేతుల్లో. చాలా అద్భుతంగా ఒక హైలీ చాలా మంచి కంఫర్టబుల్ పొజిషన్లో అయితే టీమిండియా ప్రస్తుతం డే 2 ముగిసే వరకు అయితే ఉంది. మరి ఈ డే 2లో ఏం జరిగింది, ఓపెనర్స్ ఎలా ఆడారు, అంతకంటే ముందు టీమిండియా బౌలర్లు ఆ మిగిలిన ఆస్ట్రేలియా వికెట్లను ఎలా తీసేశారు, ఇలాంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ అందరికి తెలిసిందే పెత్వేగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150కి ఆల్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్కి దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి, బుమ్రాతో పాటు సిరాజ్ అలాగే హర్షిత్ రాణా ఈ ముగ్గురు బౌలర్లు డే 1 రోజే ఆస్ట్రేలియాతో ఒక ఆట ఆడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్తో ఒక ఆట ఆడుకున్నారు. కేవలం 67 పరుగులకే 7 వికెట్లని కూల్చేశారు. అందులో దాదాపు మంచి స్టార్ బ్యాటర్స్ అంతా ఉన్నారు. చివరికి డే 1 ముగిసేసరికి అలెక్స్ క్యారీ అలాగే మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరూ క్రీజ్లో నిలబడ్డారు. ఇక డే 2 స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఓవర్స్లోనే ఇన్నింగ్ సెకండ్ ఓవర్లోనే బుమ్రా తన ఫస్ట్ బాల్కే అలెక్స్ క్యారీని అయితే అవుట్ చేసేసాడు. సో వెంటనే ఆస్ట్రేలియా 8th వికెట్ కూడా లాస్ అయింది. ఇంకా చూస్తుండగానే ఆస్ట్రేలియా వీలైనంత త్వరగా ఆల్అవుట్ అయిపోయింది, మనకి 60+ రన్స్ లీడ్ వచ్చేలా కనిపించింది. కాకపోతే ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అయితే బ్యాటింగ్లో చాలా కాన్ఫిడెంట్గా ఆడుతూ టీమిండియా బౌలర్లను అయితే ఒకంత విసిగించాడు. అంటే తను వికెట్ ఇవ్వకుండా సింగిల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ జోస్ హెజల్వుడ్ని ఎక్కువగా స్ట్రైక్ తీసుకొని ఇవ్వకుండా తనే ఎక్కువ స్ట్రైక్ తీసుకుంటూ ఓవర్ మొత్తం ఆడి లాస్ట్ బాల్కి సింగిల్ తీసుకోవడం, ఇలా కొద్దిసేపు ఒక 100+ బాల్స్ ఆడి తను 26 రన్స్ చేశాడు. ఇలాగల ఆస్ట్రేలియా స్కోర్ని అయితే 3 అంకెల స్కోర్కి అయితే ఆస్ట్రేలియా స్కోర్ని చేర్చాడు. 3 డిజిట్ స్కోర్ని అయితే ఆస్ట్రేలియా చేరుకుంది. 100 మ్యాచ్ చూస్తున్న వారికి ఈ విషయం తెలుసుంటుంది. ఆస్ట్రేలియా లాంటి టీము జస్ట్ 100 రన్స్ వచ్చినందుకు స్క్రీన్ పైన బోర్డు పైన వాళ్ళ స్కోర్ బోర్డు పైన 100 రన్లు కనబడ్డందుకు స్టేడియానికి వచ్చిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అంతా లేచి మరీ చప్పట్లు కొట్టారు. అది వాళ్ళు ఆస్ట్రేలియా టీంని అప్రిషియేట్ చేయొచ్చు కాకపోతే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియాని ఏ స్థాయికి తీసుకొచ్చారో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద టీం సొంత గడ్డ పైన ఆడుతూ వాళ్ళ టీం మొత్తం కలిపి 100 కొట్టినందుకు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నార్మల్గా అయితే ఒక టీంలోని ఒక ప్లేయర్ సెంచరీ చేస్తేనే చాలామంది అంతగా పట్టించుకోరు, స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇవ్వరు. కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియా టీం మొత్తం కలిపి అంటే 11 మంది కలిపి 100 పరుగులు చేసినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే టీమిండియా ఏ రేంజ్లో డామినేట్ చేసిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఆస్ట్రేలియా ఎలాగో 104 రన్స్కి అయితే ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియాకి ఒక 40+ రన్స్ అయితే లీడ్ అయితే వచ్చింది. సరే, 40 రన్స్ లీడ్, ఆ పిచ్ కండిషన్ చూసుకున్నా ఆస్ట్రేలియా బౌలింగ్ని చూసుకున్నా సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఎంత లేదన్నా ఒక పోరాటం చేసి 200+ రన్స్ చేస్తే బాగుంటుందేమో అని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి క్రికెట్ అనలిస్ట్ వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చాలా ఓపికగా లూజ్ బాల్ పడితేనే కొడుతూ షాట్లు చాలా అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఫీల్డింగ్లలో ఆ సింగిల్స్ అనేవి ఇస్తూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 172 రన్స్ అయితే బోర్డు మీద పెట్టారు. ఆ లీడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చిన లీడ్ అంతా కలుపుకొని 200+ లీడ్ అయితే టీమిండియా ప్రస్తుతం చాలా మంచి కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంది. మనం చూసుకోవచ్చు డే 2 తర్వాత స్టార్ట్ అయిన తర్వాత బౌలర్లకి పిచ్ నుంచి ఆ ఎక్స్ట్రా బౌన్స్ అనేది కాస్త హెల్ప్ ఉన్నా కూడా బ్యాటింగ్ చేయడం కాస్త ఈజీ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే డే 1లో ఉన్నంత టఫ్గా అయితే పిచ్ అయితే డే 2లో అంత కనిపించలేదు. సో అది కూడా మన బ్యాటింగ్కి హెల్ప్ కావచ్చు. సో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్న టీమిండియా ఓపెనర్లు అయితే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆస్ట్రేలియా బౌలర్లందరూ బౌలింగ్ మార్పులు చేసి ఎంత బౌలింగ్ చేంజెస్ చేసి బౌలింగ్ వేస్తున్నా కూడా ఏమాత్రం ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఒక మంచి లీడ్ కంఫర్టబుల్ పొజిషన్లో డే 2 ముగిసేసరికి టీమిండియా దాదాపు మ్యాచ్ గెలిచే పొజిషన్లోకి అయితే వచ్చేసింది. ఇదే ఆటని డే 3 మొత్తం కొనసాగించి ఒక భారీ స్కోర్ 400, 500 పెద్ద ఇలాంటి ఒక పెద్ద స్కోర్ ఆస్ట్రేలియా ముందు ఉంచితే 2 రోజుల ఆట మిగిలి ఉంటుంది. ఆస్ట్రేలియాని ఆల్అవుట్ చేయడం ప్రస్తుతం టీమిండియా ఉన్న బౌలింగ్ అటాక్కి పెద్ద కష్టం కాదేమో అన్నట్లుంది. బుమ్రా బౌలింగ్ని ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బౌలర్లు వణికిపోతున్నారు.
మామూలు బౌలింగ్ వేయట్లేదు బుమ్రా, అసలు చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, ఎక్కడ కూడా తడబడకుండా తనకు మాత్రమే సాధ్యమైన చాలా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్ని చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఆస్ట్రేలియాని ఒక రకంగా వణికిస్తున్నాడు బుమ్రా. పైగా కెప్టెన్ కూడా తనే కావడంతో అద్భుతమైన ఫీల్డ్ సెట్టింగ్స్, అసలు మామూలు ఫీల్డ్ సెట్టింగ్స్ కాదు, అసలు చాలా బాగా తనకేం కావాలి, బౌలర్లకు ఏం కావాలి, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్గా వెళ్తూ చాలా అద్భుతమైన ఫీల్డ్ చేస్తూ ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 104 పరుగులకే ఆల్అౌట్ చేసేసి ఆ తర్వాత మన ఓపెనర్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక మంచి పెద్ద స్కోర్ని అయితే టీమిండియాకి అందించే పొజిషన్లోకి వచ్చేసారు. ఇప్పుడు జైస్వాల్ 90 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తను కూడా సెంచరీ వైపు అడుగులేసే దిశగానే కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా సెంచరీలు చేసుకుంటే ఇద్దరు ఓపెనర్లకి ఫస్ట్ ఇన్నింగ్స్లో విఫలమైనప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళు ఆడిన విధానం చూస్తే వీళ్ళకి చాలా మంచి కాన్ఫిడెంట్ వచ్చే ఇన్నింగ్స్లు ఇవన్నీ. సో ఇది మనకి ఇది ఎలాగో ఒక లాంగ్ టెస్ట్ సిరీస్, 5 టెస్టుల సిరీస్ ఇది. సో ఫస్ట్ టెస్ట్లోనే టీమిండియా ఓపెనర్లు కానీ టీమిండియా బౌలర్లు కానీ ఈ విధమైన పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా బూస్టప్, మంచి కాన్ఫిడెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే టెస్ట్ మ్యాచ్ల్లో ఇదే కాన్ఫిడెంట్తో మనం కనుక వెళ్ళగలిగితే మనకు కావాల్సిన ఆ 4-0 టార్గెట్ ఏదైతే ఉందో 4-0 సిరీస్ గెలిస్తే మనం WTC ఫైనల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మన టార్గెట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు WTC ఫైనల్ ఆడడం, ఆ రెండు కూడా ప్రస్తుతం ఉన్న టీం పర్ఫార్మెన్స్ చూస్తుంటే అది పెద్ద కష్టం కాదేమో అనిపించింది. సిరీస్ స్టార్టింగ్ ముందుకు మనం ఎంత భయపడ్డామో, వాంబో ఆస్ట్రేలియాలో 4-0 గెలవడము బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో ఎప్పుడూ లేదు. అంత తేడాతో మనం ఎప్పుడు గెలిచినా కూడా 2-1తోనే గెలిచాం ఆస్ట్రేలియాలో. సో ఇప్పుడు 3-1తో 3-0తో 4-0తో గెలవడం అనేది దాదాపు అసాధ్యంలాగా అందరూ అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం టీం ఉన్న ఫామ్, టీం పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాత్రం చాలా తొందరగా ఆస్ట్రేలియా కండిషన్స్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకొని తొందరగా ఆస్ట్రేలియాలో టీమిండియా ఆడుతుంటే ఆస్ట్రేలియా ఆడుతున్నట్టు ఉంది, అలా ఆడుతుంది టీమిండియా. సో ఒక రకంగా చూసుకుంటే మనం ఆ WTC టార్గెట్ కావచ్చు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కావచ్చు పెద్దగా దూరంలో లేము. ఇదే కాన్ఫిడెంట్తో కనుక వెళ్తే మాత్రం ఇంకా టీమిండియాలో మిగిలి ఉన్నది ఎవరంటే విరాట్ కోహ్లీ ఒక్కడే. తను కూడా ఈ పిచ్ కండిషన్స్ని వీళ్ళని త్వరగా అడాప్ట్ చేసుకొని అలవాటు పడి తను కూడా ఫామ్ని కనుక అందుకుంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా టీమిండియాకి దాదాపు తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ అటాక్ చాలా అద్భుతంగా సెట్ అయింది. అందరూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్లో ఇప్పుడు ఓపెనర్లు ఇద్దరు ఫామ్లోకి వచ్చినట్టే కనిపిస్తుంది. వాళ్ళ షాట్ సెలెక్షన్ కానీ వాళ్ళ కాన్ఫిడెంట్ కానీ లెవెల్ అంతా పూర్తిగా మారిపోయింది. ఒకసారి ఏ బ్యాట్స్మెన్కైనా రన్స్ అనేవి వస్తాయి, బ్యాట్ నుంచి కరెక్ట్గా కనెక్ట్ అయ్యి రన్స్ అనేవి వస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా పెరిగిపోయింది, మారిపోయింది. చాలా కాన్ఫిడెంట్గా అయితే బ్యాటింగ్ చేస్తారు. అలాంటి కాన్ఫిడెంట్ ప్రస్తుతం విరాట్ కోహ్లీకి అవసరం. సరే, విరాట్ కోహ్లీ లాంటి ఒక దిగ్గజ ప్లేయర్కి కొత్తగా కాన్ఫిడెంట్ అవసరమా అంటే అవసరం లేదు. కాకపోతే రన్స్ వస్తే మాత్రం విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. పైగా ఆస్ట్రేలియాపై తనకు చాలా మంచి రికార్డు ఉంది. అదే రికార్డుని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ వచ్చే ఇన్నింగ్స్లో కానీ నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో కానీ. ఒక్క విరాట్ కోహ్లీ సెట్ అయిపోతే మిడిల్ ఆర్డర్కి వచ్చే బలము, ఆ స్ట్రెంత్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో విరాట్ కోహ్లీ ఒక్కడు సెట్ అవ్వాలి, ఓపెనర్లు దాదాపు సెట్ అయిపోయినట్టే. టీమిండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. అయితే ఓపెనర్లు ఆడిన విధానం చూసి డే 2లో విరాట్ కోహ్లీ లాంటి ఒక దిగ్గజ ప్లేయర్ వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి జస్ట్ బ్యాట్ పట్టుకొని అలా ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన విరాట్ కోహ్లీ నిలబడి ఓపెనర్లు ఇద్దరికి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్కి సెల్యూట్ చేశాడంటే మనం వాళ్ళిద్దరు ఇన్నింగ్స్ ఇంపార్టెన్స్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ సెల్యూట్ చేశాడంటే ఎంత గొప్ప ఇన్నింగ్స్లో అయి ఉంటుంది. పైగా టీంని ఒక్కసారిగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150కి ఆల్అవుట్ అయిన టీం సెకండ్ ఇన్నింగ్స్లో మ్యాచ్ని శాసించే పొజిషన్లో నిలబెట్టిందంటే దానికి కారణం ఓపెనర్లు ఇద్దరు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే. సో అందుకే విరాట్ కోహ్లీ కూడా వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఇన్నింగ్స్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి సెల్యూట్తో వాళ్ళకి గౌరవించాడని చెప్పుకోవచ్చు. వాళ్ళ అభినందన అదంతా వాళ్ళకి అప్రిషియేట్ అనేది తన సెల్యూట్ రూపంలో ఇచ్చాడు. అలాగే స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో ఇద్దరు ఓపెనర్లని చాలా బాగా అభినందించారు. సో ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా డే 2లో అద్దరగొట్టిందని చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మనం భయపడింది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంది, అవునా ఇదంతా నిజమేనా అనే ఆశ్చర్యం, ఒక విధమైన సర్ప్రైజ్లో ఉన్నారు. సో ఇదే సర్ప్రైజు ఇంకా హ్యాపీనెస్గా మారాలంటే టీమిండియా ఒక పెద్ద టార్గెట్ని ఆస్ట్రేలియా ముందుంచి సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళని ఆ టార్గెట్ చేయకుండా ఆల్అౌట్ చేయగలిగితే ఫస్ట్ టెస్ట్ మనం గెలిచి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అయితే విజయంతో ప్రారంభించే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చినట్టే అనుకోవచ్చు. సో విన్నింగ్తో ఏ టెస్ట్ సిరీస్ అయినా ప్రారంభం అయితే, పైగా మనం భయపడుతూ మొదలుపెట్టిన ఈ టెస్ట్ సిరీస్ కనుక మనం విజయంతో ప్రారంభించగలిగితే ఇంకా దానికి మించి కాన్ఫిడెంట్ కానీ దానికి మించిన మంచి స్టార్ట్ కానీ మనకి ఏది ఉండదు. సో హోప్ ఫర్ ది గుడ్ టీమిండియా ఫస్ట్ టెస్ట్ గెలిచి
అలాగే మిగతా మ్యాచ్లు కూడా గెలవాలని ఆశిద్దాం. ప్రస్తుతం జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరి ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.